గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్స్క్యూజ్ మీ, అడ్వర్టైజ్మెంట్కి ఒక ఫోటో కావాలి. కొంచెం మోడలింగ్ చేయగలరా? Sorry, I'm not interesting. మంచి కంపెనీ, మంచి క్యాష్. Please, don't disturb me. ఓకే ఓకే ఓకే. వేణు, నీకు కొంచెం కూడా అదృష్టం లేదురా. తనకి హెడ్ వెయిట్ బాగా ఉన్నట్టుంది. దేనికైనా అదృష్టం కావాలరా. ఏంట్రా డల్గా ఉన్నావు? ఒక తప్పు జరిగిపోయిందిరా. నువ్వే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయితో స్నేహం చేశాను. తను కూడా మాటలా? అయ్యో, తనకి ఇప్పుడు 2 నెలల గర్భం రా. అయితే నన్నేం చేయమంటావురా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అయ్యో, అబార్షన్ చేయించాలి. నన్ను చేయమంటావా? రే, ఇది లాయర్ ఆఫీసు, ఆసుపత్రి కాదు. నేను డాక్టర్ని కాదు. అరే, జోకులుద్దురా. నేను జోక్ చేయడంలా, సీరియస్ గా చెప్తున్నా. అరే, తెలియకుండా జరిగిపోయింది. తెలియకుండా ఎలా జరుగుతాయిరా? ఇలాంటివి తెలిసే జరుగుతాయి. సరే, తెలిసే జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి అబార్షన్ ఒప్పుకుంది. అప్పుడు జనరల్ ఆసుపత్రికి తీసుకుపో. తను చేయించుకోవడానికి ఒప్పుకుంటుంది కదా. నాకు భయంగా ఉంది, నేను తీసుకుపోను. ఇప్పుడు భయపడే ఏం ప్రయోజనం రా? ఆ పిల్లతో జాలీగా ఉన్నప్పుడు ఆలోచించావా? ఊళ్ళో ఉన్న అన్ని కొట్లలో చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతున్నారే నిరోధులు, అవి సేఫ్టీగా యూజ్ చేసి ఉండొచ్చు కదా. అరే, జరిగింది ఏదో జరిగిపోయింది. అయ్యో, నాకు హాస్పిటల్ తీసుకెళ్లే ధైర్యం లేదు. నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటా. దయచేసి హెల్ప్ చేయరా. అయ్యో, నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చావేంటయ్యా భగవంతుడా? ఎక్కడ్రాది చెప్పు. డాక్టర్ లేడేంటి? ఆయనకేం రోగం వచ్చిందో? అవును, మీరేంటి ఇక్కడున్నారు? డాక్టర్ని కలవడానికి వచ్చారా? అయ్యుండొచ్చు. ఓ, డాక్టరే మీరా? మాణిక్యం, నేనే. నాకోసం రాలేదు, ఆవిడ్ని తీసుకొచ్చా. మీకేం కావాలి? అబార్షన్. మిస్టర్, ఇది ఫీమేల్ వార్డ్. ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్తాను. నాతో వచ్చిన ఆవిడ మిమ్మల్ని డాక్టర్ని కలవడానికి వచ్చింది. వనజ ఎక్కడా? వనజ 2 నెలల గర్భం, అబార్షన్ చేయాలి, అందుకే తీసుకొచ్చా. ఏమా, ఈయన నీ భర్త? కాదు, ఫ్రెండ్ని. ఒంటరిగా రావడానికి భయం అంటే తోడుగా వచ్చా. నేను మిమ్మల్ని అడగలేదు. దీనికి కారణం ఎవరు? అది కారణం ఎవరన్నది తెలిస్తేనే అబార్షన్ చేయాలన్న చట్టమేం లేదే. ప్లీజ్, నేను నా పని చేయాలంటే ముందు మీరు బయటకెళ్ళండి. వెళ్ళాలా? వెళ్ళాలి. వెళ్తాను. కంగారు పడద్దు, డాక్టర్ మనవారే. గెట్ అవుట్. అదే ఏం లేదు, నేను ఇక్కడే ఎక్కడన్నా ఉండొచ్చు. అటెండర్, అమ్మగారు పిలుస్తున్నారు. నవ్వింది చాలు, కూర్చో. సరే అమ్మా, ఈసారి ఊరొచ్చినప్పుడు నువ్వు చూడమన్న అమ్మాయిని చూస్తాను, సరేనా? అదంతా పిల్లని చూసిన తర్వాత ఆలోచిద్దాం అమ్మా. నాకు నచ్చాలిగా. ఎస్టీడీ అమ్మా, ఎక్కువగా మాట్లాడితే బిల్లు పెరుగుతుంది. పెట్టేనా? అమ్మకు నా పెళ్లి చేయాలని ఒకటే పట్టుదల. ఆవిడకి కులం గోత్రం ఉంటే చాలు, నాకది చాలదు కదా. అవును, నిన్ను అరెస్ట్ చేశారు కదా, మామగారి మర్యాదలు బాగున్నాయా? బాగా వాయించారా? కొట్టినా పర్వాలేదు బాబు, నీచంగా దారుణమైన బూతులు తిట్టారు. ఏ లాడ్జిలో పట్టుకున్నారేంటి? నేషనల్ లాడ్జి. ఓన్ గెస్ట్ హౌస్ ఉండగా అక్కడికెళ్ళి ఎందుకు ఏడ్చావురా? నా దరిద్రం అలా రాసిపెట్టుంది, పట్టుకున్నారు. నాకు తెలిసి అక్కడ రైడింగ్ జరగదు బాబు. కొత్తగా ఏసీపీ ఛార్జ్ తీసుకున్నాడంట, అతని హీరోయిజం మా మీద చూపించాడు. అవును, ఆ పిల్లని ఏ స్టేషన్లో ఉంచారు? తెలీదు, కనుక్కుని చెప్పమంటే చెప్తాను. ఎలా చెప్తున్నావు? ఏసీపీ మాత్రమే నిజాయితీపరుడు. మిగతా వాళ్ళకి ఇది కరెక్ట్ గా ఇస్తే కరెక్ట్ గా విషయం చెప్పేస్తారు. సారీ, మీరేం చెప్పినా సరే ఈ విషయంలో నేను మీకే హెల్ప్ చేయలేను. మీరు చెప్పమన్నట్టు కోర్టులో కూడా నేను చెప్పలేను. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించడమే న్యాయం. ఇలా మొండిగా మాట్లాడకండి. మీరంటున్నట్టుగా వాడు తప్పేం చేయలేదు, ఎవరిని చెడగొట్టలేదు. అదొక ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూట్, వీడు అన్మ్యారీడు, ఏదో బ్యాడ్ టైం దొరికిపోయారు. మీరే ఆ పిల్లని టెస్ట్ చేసిన డాక్టర్. కోర్టులో మీరు చెప్తే వాళ్ళిద్దరూ విడుదలవుతారు. ఎవరు బాధపడాల్సిన అవసరం ఉండదు. వ్యభిచారులకి నేను హెల్ప్ చేయాలా? ఇలా అడగడానికి మీకు సిగ్గు అనిపించడం లేదు? సిగ్గుపడ్డానికి ఇందులో ఏముంది? లోకంలో జరగని విషయమా? కోర్టులో నిన్ను సాక్షిగా విచారించాల్సి వస్తుంది. అడగకూడని అడిగితే అది కాకుండా కోర్టులో సమాధానం చెప్పలేక మీరు ఇబ్బంది పడుతుంటే చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. భయపెడుతున్నారా? కోర్టులో నువ్వు ప్రశ్నిస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతాననుకుంటున్నావా? ఊరికే వాక్కండి సార్.
అదంతా ఆ రోజుల్లో. నేను చెప్పాల్సిందంతా ముందే చెప్పాను. ఇక నీ ఇష్టం. వెళ్ళనా? మిస్టర్, మ్. నీకు అబార్షన్, వ్యభిచారం లాంటివి కాకుండా మ్. నలుగురికి పనికొచ్చే విధంగా ఆర్గ్యూ చేయడానికి ఒక్క కేసు కూడా రాదా? రాలేదే. మీరేదైనా ఇప్పించి హెల్ప్ చేస్తారా? హలో సార్, ఆ. నేనెవరో తెలుసా? తెలీదే. నేను రాణిని, రాణినా? మీ స్నేహితుడు రవి చెల్లెల్ని. మా ఇంట్లోనే మనం కలిసాం, జ్ఞాపకం ఉందా? మ్మ్. మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని అన్నయ్య చెప్పాడు. అవును, ఇంకో వారంలో ఢిల్లీ వెళ్తాను. అలాగా, మీరు తినండి. ఓకే. బార్ కౌన్సిల్ కి నా మీద కంప్లైంట్ పంపించావే, ఇది చూసి నన్ను శిక్షిస్తారనుకున్నావా? ఇందులో ఏం రాసావు నువ్వు? నేను మూర్ఖుణ్ణి, అయోగ్యుణ్ణి, అమ్మాయిలతో తిరుగుతానని. ఆ? అవునా? నేను నీ దగ్గర అయోగ్యంగా ఏం చేశాను? మీ యోగ్యతంటే చూశానుగా. ఏం చూసావు నువ్వు? నీ దగ్గర మర్యాదగా నడుచుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఇందులో నువ్వు రాసిన విధంగా ఎలా నడుచుకోవాలో కూడా తెలుసు. చూస్తావా? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. బెదిరిస్తే భయపడేవాడు కాదు ఈ రాజా. వానపామును చూపిస్తే భయపడడానికి నేనేమన్నా చిన్న కుర్రాడినా? నువ్వు కుర్రాడివి కాదు, పరమ నీచుడివి. నువ్వు ఏమన్నా సరే, నన్ను తిట్టినా సరే, నువ్వు నాకు నచ్చావు. అది నువ్వు కాదనిలేవు. సార్, మ్. నువ్వెప్పుడొచ్చావు? 10 నిమిషాలైంది సార్. సార్, ఇందులో ఒక సైన్ చేస్తారా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. మ్. సార్, సర్వ్ చేయమంటారా? నేను పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. హలో, ఓ వేకప్ కాల్ బుక్ చేశాను, అది క్యాన్సిల్ చేయండి. అవును, ఢిల్లీ వెళ్ళడం లేదు. యా. రేయ్ రాజా, ఊరికి వెళ్ళలా? లేదు, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. సరేరా, మీరు కోర్టుకు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రా. నిజంగా చెప్తున్నావా? మ్. నేను ఢిల్లీకి వెళ్ళటం లేదు. మంచిదైంది. నిన్న రాత్రి నువ్వు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయావు, కానీ నువ్వు వెళ్ళలేవని నా మనసు చెప్పింది. అదేరా మనకున్న బంధం. నేను ఆ కేసు తీసుకుంటున్నా. ఆ? కానీ ఓ కండిషన్. ఏంటి బాబు కండిషన్? ఖచ్చితంగా కేసు ఓడిపోతామనుకుంటే వాదించేం ప్రయోజనం? నేను దీన్ని హైకోర్టులో వాదించడానికి పిలిచావని తెలుసు. ఫైల్ తీసుకునే ముందు నేను ఆ సుందరాన్ని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కలవాలి. కలుద్దాం. ఎప్పుడు? ఇవాళ సాయంత్రమే వెళ్ళి కలుద్దాం. ఏంటి రాజా మళ్ళీ ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఒకవేళ వాళ్ళు నన్ను వద్దు అంటే? కేసీ రాజాని వద్దు అని అంటారా? అదీగాక సుందరం అసలు విడుదలే కాకూడదని ఈ ఊళ్ళో ఎవరైనా అనుకుంటారా? నేను లేను. ఏయ్ మూర్తి, ఆ సుందరం హైకోర్టుకేంటయ్యా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా విడుదల కాలేడు. ఏయ్, శ్రీనివాస్ అనే జడ్జి ఉన్నాడే, ఆయనిచ్చిన తీర్పును మార్చివ్వడానికి ఇంకో జడ్జి పుట్టాలోయ్. అది చాలా కష్టం అండి. అది సరేనండి. ఊళ్ళో 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనమే పట్టుబట్టి పోరాటం వల్ల ఎలాంటి తీర్పు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. హైకోర్టుకెళ్తే విడుదలవుతాడని అందరూ అంటున్నారే. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడుకోనివ్వండి.
ఎవడో ఒకడు వాడికి తోడుగా వాగటానికి 10,000 మంది ఉంటారు. ఏమంటావ్? నిజమే కదండి. అదే విధంగా మన తరఫున కూడా మాట్లాడేది అదే జనంగా. రేయ్, నోర్మై! మీరేం దిగులు పడకండి. మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, నేను చేయాల్సింది నేను చేస్తా. ఏంటి ఆలోచన? నేనున్నాగా. మేము వస్తామండి. పానకాలు, అయ్యా, ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నాడే సుందరం, ఆ రాస్కెల్ వాడికి నాకు ఇటువంటి సందర్భం వస్తుందనుకున్నాడా? నిజమేనండి. కుక్క కూడా ఒక రోజు వస్తుంది అదే విధంగా మీకు. అప్పుడు నేను కుక్కనా? ఇంగ్లీష్ లో చెప్పింది జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు జ్ఞాపకం రావాలా? పొరపాటున అన్నానండి. మాటలా ఉండాలి. నమస్కారం సార్. ఏయ్, దింపు. ఇలా అతిగా నడుచుకున్నావా కోసేస్తాను, జాగ్రత్త. రాజా, ఇతనే ఇక్కడ కేర్ టేకర్, పేరు ఆనంద్. సార్, ఏయ్, నువ్విక మీదట ప్యాంటే వేసుకోవాలి. దింపు. అవును, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను సార్. ఏంట్రా దిగులు? పెళ్లి చేసుకోవడం పిల్ల దొరకలా? నాకు పిల్లనిచ్చేది ఎవడు సార్? నీ పేరు వల్లే ప్రాబ్లం రా. మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీకు పోయి ఆనంద్ అనే పేరు పెట్టాలా? నీకు కూడా కే శేఖర్ అని పేరు పెట్టారు. ఎప్పుడన్నా కేసు గెలిచాడేమో అడుగు. సార్ ఏ, నరికేస్తా. పోయి సామాన్లు తీసుకురా పో. ఏం బాబు, నువ్వు నా పరువు తీస్తున్నావే. అవును, ఈ ప్లేస్ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్. ఇదే కంఫర్టబుల్ గా ఉంటుంది, అందుకే అరేంజ్ చేశా. మిగతావన్నీ ఓ మోస్తరుగా ఉంటాయి ఈ ఏరియాలో. రాజు సార్, ఈ రెండు మేమేగా. అవును. రాజా చెయ్యి వేస్తే మ్మ్. అది రాంగై. నువ్వు వాడిని సపోర్ట్ చేసావని వెంటనే కాకాపడుతున్నాడు, చూసావా? బతకనిచ్చిన వాడు. నా తలరాత. వేస్తే అది రాంగై పోదులేరా. రండి సార్. రైట్ రా. బాబు అన్న ఇక్కడే ఉంటున్నాడా? అవును సార్. నేనే అడిగింది. ఎందుకురా పైన వాళ్ళు అడిగినట్టు సమాధానం చెప్తున్నావు? పోరా. శేఖర్, ఆ బాలు ఎవరు? అది అతను సుందరం తమ్ముడు. ఇక్కడెందుకుంటున్నాడు? ఇంట్లోనే ఉండేవాడు. సుందరం అరెస్ట్ అయిన తర్వాత ఏదో మనస్తాపంతో ఇక్కడికి వచ్చాడు. సరే, వెళ్ళి చూద్దాం. అతన్ని ఇప్పుడు ఆయన ఇప్పుడు చూడటం కష్టం సార్. ఏ, ఫుల్ కిక్కులో ఉంటాడు సార్. ఈ టైంలోనా? ఆయనకి టైం అన్నదే లేదు సార్. నేను పుట్టాను లోకం నవ్వింది, నేను రేయ్! వీడు వేసుకున్నాడా? ఎవరికి తెలుసు? జరా, పొద్దున్నే నువ్వు కూడా తాగేవా? పెడత మొహం నువ్వును. పోరా. నేను శేఖర్, నేను బాలును చూడాలి. నేనెళ్ళి రారా. ఎవరయ్యా అది? బాలు, హౌ ఆర్ యు? ఇతను నా ఫ్రెండ్ రాజా, అడ్వకేట్. హలో. నువ్వు చేసింది చాలక ఇతను కూడానా? హ్యావ్ ఎ డ్రింక్? నో థ్యాంక్స్. నో, నేనెప్పుడు తాగలేదు. బాలు, దిగులు అందరికీ ఉంది, అందుకని ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి ఇదంతా అవసరమా? నెక్స్ట్ బాటిల్ అనుకుంటా. మనం వెళ్ళిపోవడం మంచిది. బాలు, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. శేఖర్, నేనిక్కడ ఉండడం వల్ల ప్రాబ్లం ఏమో? ఎందుకు అలా అంటున్నావు? అతనికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అని. నో, అదేం లేదు. బాలు మంచివాడే, కొద్దిగా తాగున్నాడు, అందుకే అలా ప్రవర్తించాడు. చూస్తూనే ఉండు, ఇతని వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏం జరగదులేరా. సరేరా, వీడు రూమ్ క్లీన్ చేశాడో లేదో. రే ఆనంద్, పిలవకు, కచేరీ పెడతాడు. అటువంటిది కూడా ఉందా? సరేరా. అందమైన రే, అది కూడా వద్దా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.